నేను మీ జయదీప. ఈరోజు నేను ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికీ నేను యూట్యూబ్లో ఇంట్రడక్షన్ వీడియో చేయలేను, ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను. యూట్యూబ్ మాకు కొత్త పరిచయం. నేను యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు ఇంతవరకు చేయలేదు. మాది మధ్యతరగతి కుటుంబం. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా వీడియోలు చూస్తున్నారు కానీ అలాంటి వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎక్కువ చేయగలం. అందుకోసం మీరు మాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా చదువుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు మ్యారేజ్ అయింది. మళ్ళీ ఇప్పుడేమో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అందుకని ఇంకా టైం దొరికిందని వీడియో చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అందరూ చాలా సంతోషంగా ఉంటారు, అలాగే చాలా మంచిగా ఉంటుంది. అందుకనే నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిన్న ఫంక్షన్ ఉండే, నేను షార్ట్ కూడా పెట్టాను, వీడియోలో వెళ్ళి చూడండి. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎన్నో వీడియోలు కావాలి అని ఫుడ్ కోసం మాకు అడగండి, కామెంట్ చేయండి, నేను పెడతాను. చాలామంది నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి 1-2 నెలలు కావస్తుంది కానీ 34 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక వారం రోజులే అక్కడికి ఆగిపోయింది. అలా కూడా నేను తీయాలా వద్దా, నాకు సపోర్ట్ వస్తుందా లేదా అని కూడా చూస్తున్నాను. ఇంకొన్ని రోజులు చూస్తాను, వస్తారు, నాకు నమ్మకం ఉంది. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి. అందుకనే నేను వీడియో చేస్తున్నాను. మాది విలేజ్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్, నారాయణఖేడ్ మండలం, ఊరు కూడా అదే. అలా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా కొత్త కదా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. మొత్తం తడబడుతున్నాను. ఇప్పటికైతే కొంచెం మాట్లాడగలుగుతున్నా. ఎడిటింగ్ అది ఇది అని ఏం తెలియదు. ఫస్ట్ టైం యూట్యూబ్ మొదలుపెట్టాను. ఇన్స్టాగ్రామ్లో కూడా అంత ఏం చేయను. ఇంకా చాలా వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలి. ఇంకా ఎండకు కొంచెం ఇదవుతుంది. నేను వేప చెట్టు కిందనే కూర్చున్నాను. అక్కడ వేప చెట్లు అవి బాగుంటాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు అందరం కూర్చున్నాము. అందరు నాకు చూస్తారు. అలాగే వీడియోలో నేను ఇంకొకరికి ఇంట్రడ్యూస్ చేస్తాను. రాబేట, మా అన్న కూతురు. నాకు చాలా ఇష్టం. పిల్లలలో అంటే ఫస్ట్ నేను అంతలా ఇష్టపడింది ఈమెనే. చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఏం చెప్పాలంటే, ఎండాకాలం కదా ఫ్రెండ్స్, అందరూ చాలా హెల్తీగా ఫుడ్ తినుకుంటా, అంటే గాలి అవుతుంది కదా ఈ సమయంలో, అలా అని మంచిగా ఉండాలి. మరియు ఇంకా ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, వాటర్ ఎక్కువ తాగాలి. ఆ ఫ్రూట్స్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు కానీ వాటర్ ఎక్కువ తాగాలి, అది మెయిన్ పాయింట్. అది అలా అన్నమాట. ఇంకా ఇంట్రడక్షన్ వీడియోలో ఇంకా ఏమేమి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. కానీ మీరైతే నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫామ్గా లైక్ చేయండి. ఒకసారి వీడియో చూడండి ఎలా ఉంటుందో, మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలా ఫ్రెండ్స్, ఇంకా ఎండాకాలం అయిపోయినాక వర్షాకాలం, ప్రతి సీజన్లో ప్రతి దాంట్లో మనము దానికి సంబంధించిన హెల్త్ కండిషన్స్ బాగా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ముసలి వాళ్ళకు, అలాగే వాళ్ళు అన్ని పనులు వాళ్ళకి చేసి పెట్టాలి. ఇప్పుడు మా నాన్నమ్మ ఉంది ముంగట, అందుకనే నాకు గుర్తుకొచ్చి చెప్తున్నాను, ఎందుకో ఏమో అలా. మా ఊర్లో అయితే అందరూ చాలా మంచిగా ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చానని చాలా సంతోషంగా ఉంది. అందుకనే ఇక్కడ ఫోన్ కూడా మా అన్నది కొంచెం మంచిగా ఉంది అని కెమెరా కోసం ఈ ఫోన్ తీసుకున్నాను. వీడియో ఎడిటింగ్ ఏం చేయను ఫ్రెండ్స్, ఇలాగే పెడతాను. ఇది న్యాచురల్ అన్నమాట. మా బేబీ కూడా చూస్తుంది, చూడండి, నవ్వుతలేదు ఎందుకు. మాట్లాడు, వాళ్ళకి చూడు. ఇంకా ఫ్రెండ్స్ ఏం లేదు, వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాది స్టడీ ఉంది ఫ్రెండ్స్. ఏఎన్ఎం ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 500కి 465 మార్క్స్ వచ్చాయి. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి.
ఆ రోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఇలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా ఎదుగుతాను ఫ్రెండ్స్. అందుకని నా వీడియో చూడండి, ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను ఏ సీజన్లో వచ్చే పండ్లు, కూరగాయలు, వంటకాలలోనే చిన్న చిన్న చిట్కాలు అవి చెప్తూ ఉంటాను. చూడండి వీడియో ఒకసారి. అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను నాదే. అలా అని పాటలు కూడా పెడతాను చిన్న చిన్న షార్ట్ వీడియోకు. మాట్లాడడం తొందరగా ఇంకొస్తలేదు కాబట్టి అందుకనే. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.